మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనాన్ని 7-8 వచనాలను చదువుకుందాం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడే, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. 14వ వచనం. కాబట్టి ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే, దేవుని యొక్క వాక్యములో అంటున్నాడు, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఎక్కడిది? మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తేవడానికి ఆ కొండ మీదకి వెళ్ళాడు. యెహోషువ, మోషే వీరిరువురు వెళ్ళినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సముఖమందు వారు నిలిచారు. దేవుడు వారితో మాట్లాడుతూ ఉండగా మాట్లాడి ఆయన వ్రాతతో 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రాన్ని, ఆ పలకలను ఆయనకి ఇచ్చారు. చూడండి, ఈ లోప కింద ఏం జరుగుతుంది? ఈ మోషే అనేటువంటి వాడు ఏమాయనో మాకు తెలియదు, కాబట్టి మా కొరకు మేమేదైనా ఒక దేవుణ్ణి తయారు చేసుకోవాలి అని ప్రజలందరూ వెళ్ళి అహరోను దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకుని వచ్చారు. ఒత్తిడి అంటే ఏంటి? వీలుగా ఉంటే రాళ్ళు రవి చంపేస్తాం నిన్ను అని బాగుగా బెదిరించారు. అందుకనే అహరోను అంటాడు, నా ఏలిన మోషే కోపము బహుబలంగా అహరోను మీదకి వచ్చినప్పుడు అహరోను అంటాడు, నా ఏలినవాడా, వీరు బహు దుర్మార్గులైన ప్రజలు, నీకేం తెలుసు అని మాట్లాడతాడు. అక్కడ నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవు ఎరుగుదు. చూడండి, వారు ఎంత తొందర పెట్టారంటే చాలా తొందర పెట్టారు మోషేని, అహరోన్ని. అందుకని అహరోను కూడా ఏం చేశాడు? వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసుకుని ఒక దూడ రూపాన్ని ఏర్పాటు చేస్తే దాని ముందు ఉత్సవాన్ని ప్రకటించుకున్నారు. అంటే ఒక పండగ దినంగా సృజించుకుని లేచి తినుటకును, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. చూడండి, ఎంత భయంకరమైనటువంటి ప్రజలుగా అయిపోయారు. ఆనాడు ఉన్నటువంటి ఆ దూడే ఈనాడు ఉన్నటువంటి గొడవల్లో ప్రజలందరూ ఆరాధించడానికి ఇప్పుడు జరిగేది అది. అలాగే దాన్ని నిర్మిస్తారు. అలాగే ఇక్కడ వారు ఏం చేశారంట? తినచ్చు త్రాగుచు కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడే. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడే అని దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ మోషే వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారు? భయంకరమైనటువంటి ఆరాధన సంబంధించినటువంటి ఉత్సవాన్ని వీళ్ళు కొనసాగుతూ ఉంటే మోషేకి చాలా బాధ కలిగించి ఆయన చేతిలో ఉన్నటువంటి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆ పలకలను కిందేసి పగలగొట్టేశాడు. తర్వాత అక్కడ చాలా వారు ఇబ్బందులు పడసాగారు. అక్కడ చూడండి, ఇక్కడ
ఏమంటున్నారు వారు? లేచారంటే అలాగే చేసి వారిలో కొందరు వ్యభిచరించినందువలన ఏంటంటే మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వ్యభిచారము అంటే అక్కడ వ్యభిచారం అని కాదు, ఇక్కడ విగ్రహారాధనే వ్యభిచారం అని చెప్పాడు ఇక్కడ బైబిల్ ఏం చెప్పింది? ఒక విగ్రహారాధనే వ్యభిచారం అని చెప్పింది. ఎందుకంటే ఒకే భర్త భార్యకు ఉండాలి, ఒకే భార్య భర్తకు ఉండాలి. 4-5గురితో తిరిగిన వారిని ఏమంటారు? వ్యభిచారులు అంటారు. అదే రీతిలో ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచినందున వీరిని అందరినీ కూడా వ్యభిచారుల కింద పోల్చారు. వ్యభిచరించక యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినమునే 23,000 మంది కూలిరి. చూడండి, వారు 23,000 మంది స్పాట్లో కూలిపోయారు. మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. చూడండి, వారు శోధించారు, సణిగారు. కానీ విగ్రహారాధన నుండి 14 వచనంలో అంటాడు, కాబట్టి నా ప్రియులారా, ఎవరితో చెబుతున్నాడు? కొరింథీ సంఘంతో చెబుతున్నాడు. కొరింథీ సంఘంతో చెప్పి అంటున్నాడు, నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఏమన్నాడు? దూరముగా పారిపోండి. పారిపోతే ఏమవుద్ది? చూడండి, పారిపోతే ఏమవుద్ది? అలాగే మీరు ఒక గుళ్ళోనో లేకపోతే ఎక్కడైనా మీ ఇంటి దగ్గరలోనో 24 గంటలు ఆ పాటలు పెట్టారనుకోండి, ఏమవుద్ది? నీ హృదయంలో ఇవి పీడైపోతాయి. నీ హృదయంలో పీడైపోయి ఏమవుతాయి? ఆ పాటలు ఆపేసినా కానీ నీ మనసులోనికి వస్తూనే ఉంటాయి. నీ మనస్సులోకి పదే వస్తూనే ఉంటాయి. నేను ఒక పెనుమూడు వెళ్ళాను. అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు బాగా తెలుసు నాకు. ఆ సేవకుడు ఇక్కడ కనపడి అన్నాడు, బ్రదర్ రండి, ఇప్పుడే ఎదురుగాని రండి, లోపలికి రండి అన్నాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒకే పెద్ద లోగిలిలో ప్రక్కనేమో హైందువులు, ఓ ప్రక్కనేమో ఈ పాస్టర్ గారు, ఓ ప్రక్కనేమో చర్చి ఉంటుంది బయట. కాబట్టి అక్కడ వారి ఇంటిలోకి రండి అని చెప్పి పిలిచి టీ పెట్టి ఇచ్చారు. కొన్ని మాటలు మాట్లాడుతుంటే లోపు ఆ ప్రక్కనున్నట్టు ఇంటిలో భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతూ ఉన్నది. ఓ పాటలు, ఒక పాటనే బాగా భజనలతో, బాగా గంభీరత్వంతో అలాగూ చేస్తూ, అరుస్తూ, కేకలు పెడుతూ, ఆ వాయిద్యాల మధ్యన మైకులో పెడుతుంటే అసలు ఆ పాస్టర్ ఎలాగున్నాడో నాకు అర్థం కాలేదు. పారిపోమని బైబిల్ చెప్పింది. వాళ్ళు అలా కార్యక్రమం పెట్టుకున్నారంటే ఈయన పారిపోవాలి. అవునా? మన ఆయనమ్మకి మీదకి ఏమొచ్చేది? జాతరలు పెట్టుకుంటారు కదా శ్రావణ మహోత్సవంలో. ఆ జాతరలు పెట్టుకున్నప్పుడు ఆ డప్పులు మోత వినపడంగానే ఏమొచ్చేది? ఆమె మీదకి పూనకం వచ్చేది. పూనకం వస్తే ఒక వారం రోజులు మనిషి అయ్యేది కాదు. ఇక జాతరలు పెట్టుకుంటున్నారు అనే టయానికి ఆమెను ఏం చేసేవాళ్ళు? మా అమ్మగారు, మా నాన్నగారు వీళ్ళంతా ఆమె బంధువులు విజయవాడలో ఉంటే అక్కడే పంపించేసేవాళ్ళు. ఈ జాతరలు అన్నీ అయిపోయిన తర్వాత పిలిస్తే వచ్చేది. లేకపోతే ఏమవుతుంది? మనిషిగా ఉండకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఎగురుతూ ఆ పూనకం వస్తే జల్లిడి నెత్తి మీద పెట్టి నీళ్లు బిందులు పోస్తూ ఉండేవారు. అలాగే ఇప్పుడు ఈమె పారిపోయింది. ఇప్పుడు ఈమె పారిపోతే ఆ దురాత్మ అనేది ఈమె మీదకి రాకుండా ఉన్నది. అందుకనే మనల్ని దేవుడు ఏం చెబుతున్నాడు? మీరు విగ్రహారాధన నుండి దూరముగా పారిపోండి అన్నాడు. ఈ పాస్టర్ గారు పారిపోకుండా అలాగే ఉన్నాడు. ఎలాగున్నాడో నాకు తెలియదు. కానీ నేను వెళ్ళాను, ఒక 5 నిమిషాలు ఏమో కూర్చున్నాను. ఏమైపోయింది? ఆ పాట అంతా లోపల ఫీడ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా, బండి మీద వెళ్ళినా, సైకిల్ వేసుకెళ్ళినా, బండి మీద వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ పాట అలాగే వస్తూనే ఉంది. ఎంతకాలం వచ్చిందో తెలుసా? నేను విన్నదేమో 5 నిమిషాలు, నా మీద పనిచేసింది 6 నెలలు పనిచేసింది పాట.
ఎన్ని నెలలు? 6 నెలలు పనిచేసింది. దాని కొరకు బలంగా ప్రార్థన చేస్తే అప్పుడు ఆ చీకటి నన్ను విడిచిపెట్టేసింది. చూడండి, మన జీవితంలో అందుకనే యేసు ప్రభు వారు పౌలు గారి ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? మీరు ఏమన్నాడు? ప్రియులారా, విగ్రహమునకు దూరముగా పారిపోండి. రెండిటికి దూరంగా పారిపోమన్నారు అపోస్తుడైన పౌలు. అది దేవుని యొక్క ఆజ్ఞనిగా మనం తీసుకోవాలి. ఒకటి, విగ్రహారాధనకి దూరంగా పారిపోమన్నాడు. 1 కొరింథీలోనే 6:18 జారత్వమునకు దూరముగా పారిపోడే. ఇక్కడ 1 విగ్రహారాధన, 2 జారత్వము. జారత్వం అంటే మ్యారేజ్ కాకముందు పాపంలో పడిపోవడం జారత్వం అంటారు. మ్యారేజ్ అయిన తర్వాత పాపంలో పడిపోయేదాన్ని వ్యభిచారము అంటారు. కాబట్టి ఇప్పుడు ఏమండి, ఈ రెండిటికి దేవుడు ఏం చెబుతున్నాడు? దూరంగా పారిపోతే నీ బ్రతుకు డ్యామేజ్ అయిపోద్ది. మన బ్రతుకులు ఏమవుతాయి? డ్యామేజ్ అయిపోతాయి. అందుకని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఇక్కడేమో విగ్రహారాధనకి దూరముగా పారిపోమన్నాడు. ఇక్కడ వచ్చేటప్పుడు ఏమో జారత్వమునకు దూరముగా పారిపోవుడే. చూడండి, పారిపోతే నీకు ఎలాంటి మేలులు దొరుకుతాయో తెలుసా? చాలా అద్భుతమైనటువంటి మేలులు దొరుకుతాయి నీకు. నువ్వు పారిపోకపోతే ఏమవుద్ది? అది నీ జీవితాన్ని మొత్తం కూడా ఒక చెదలు గూడులాగా తినేయటం ఆరంభిస్తూ ఉంటుంది. ఏమండి, అందుకని యోసేపు కూడా ఏం చేశాడు? ఆదికాండం 39:12 మనం చూస్తే, యోసేపు ఐగుప్తులో పాపమందు ఏమండి పట్టబడలేదు ఆయన. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని నాతో శయనించుమని చెప్పగా, ఎవరండి? వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. చప్పట్లు కొడదామా? అది నేను నా జీవితంలో ఉండాలి. ఈ పారిపోయినటువంటి యోసేపు నిజంగా బైబిల్ అంతటికీ యవనస్తుడు, మంచి కృప కలిగినటువంటి వాడు. బైబిల్ ఆధారానికి యవనస్తులు ఎక్కడ కూడికి చెప్పినా యోసేపుని తీసుకుని వస్తారు. ఎందుకని? ఆయనలో పాపం అనేది లేదు. పాపానికి దూరముగా పారిపోయినటువంటి వ్యక్తి. ఒక ఆయన లేచాడు, దేవుని సేవకుడు జోగారు అన్నారు, బాయ్ ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడ చేస్తున్నావు సేవ? ఏం చేస్తున్నావు అంటే, అయ్యా నేను యవనస్తుల మీటింగ్ జరుపుతూ ఉంటానండి, యవనస్తులకి మీటింగ్ జరుపుతూ ఉంటానండి అని చెప్పాడు జోగారి దగ్గర సేవకుల మీటింగ్లో. జోగారు అన్నారు, నీ యవన కాలాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నావా అని అడిగాడు. తలకాయ దింపేశాడు, తలకాయ ఎత్తలేదు. ఎందుకు? తన యవన కాలం అంతా చెడిపోయింది. ఇప్పుడు యవనస్తులు మీటింగ్ పెడితే ఎలాగుంటుంది? వాళ్ళు ఒకవేళ ఎవరైనా లేచి నీ యవన కాలంలో జాగ్రత్తగా ఉన్నారండి అని అడుగుతారు. నీకేం చెబుతాడు? అవసరం లేదు. అందుకని ఇక్కడ మన దగ్గర ఏమండి, ఇక్కడ అంటున్నాడు, యోసేపు ఆ వస్త్రమును విడిచిపెట్టి దూరముగా పారిపోయాడు. పారిపోయినందువలన తన జీవితంలో ఎంత మేలు దొరికిందో చూడండి. ప్రధాని తర్వాత ప్రధానిగా పనిచేశాడు ఆయన. దేవుడు తన తలని ఎత్తించాడు. మంచి యోగ్యులైనటువంటి భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. ఏమండి, ఐగుప్తు అంతటికి కూడా అధికారిగా చలామణి అవడానికి దేవుడు ఎంత కృప చూపాడో చూడండి. నీవెప్పుడైతే పారిపోయే వ్యక్తిగా ఉంటావో, చెడుకి, పాపానికి, అబద్ధాలకి, మోసానికి ఎప్పుడైతే నువ్వు పారిపోయే వ్యక్తిగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవించడం ప్రారంభిస్తాడు. కొందరు నిన్ను ప్రేరేపించవచ్చు. నీకు చాలా దగ్గర బంధువులు కావచ్చు, లేకపోతే రక్త సంబంధాలు కావచ్చు, లేకపోతే ఇక బాగా నీకు నిలవరలైనటువంటి స్నేహితులు కావచ్చు. వీళ్ళు బాగుగా నిన్ను శోధించాయా, మేము ఇలాగ చేసుకుంటున్నావు, నువ్వు రాకపోతే మేము అంటారు. అనగానే ఏమవుతాం?
వాళ్ళ ప్రేమకి మనం ముగ్ధులమైపోయి ఆ దేవుడు తర్వాత దేవుని దగ్గర ఎట్లాగో క్షమాపణ అడగొచ్చు, ఈయన్ని పోగొట్టుకుంటే ఎలాగ అని దేవుణ్ణైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం, కానీ వాడిని పోగొట్టుకోవడానికి ఇష్టపడం. అందుకని మన జీవితము డ్యామేజ్ అయిపోవడానికి కారణం దేవుడు కూడా నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నీకు బాగా అనుకూలమైనటువంటి వ్యక్తులో, లేకపోతే నిన్ను బాగుగా ప్రేమించే వ్యక్తులో, లేకపోతే వాళ్ళకి నువ్వు తొత్తుగా ఉండేటువంటి స్నేహితుల్లో తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. ముందు పెట్టి వాళ్ళు మాట్లాడతారయ్యా మీరు రావాల్సిందేను, మీరు రాకపోతే ఎలాగండి, మేము అసలు ఏమి చేసుకోలేము, నువ్వు ఉండాలి, నిలబడాలి, నువ్వేమి చేయొద్దు, నిలబడాలి. సొలొమోను కూడా అలాగే నిలబడ్డాడు పాపం. అలాగే నిలబడాలి అన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, సరే కదా అని ఏమని దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుడు అక్కడ పరీక్షిస్తున్నాడు నిన్ను. నాకు లోబడతాడా వీడు, నాకు లోబడద్దా ఏమి, లేకపోతే వారికి లోబడతాదా? దేవుడి నిన్ను పరీక్షించడం, పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతే నీ జీవితంలో నీకు జయం అనేది రాదు. ఈ జయము రావాలంటే ఏం చేయాలి, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో జయించేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఏమండి, కొందరు ముఖమాటానికి పోతూ ఉంటారు కొంతమంది. అమ్మ వాళ్ళని తెంచుకోలేనండి, మనోళ్ళు ఒకళ్ళు ఇద్దరు నా ముందన్నారు, ఏమని తెలుసా, ఏమండి మీకెవరు లేకపోవచ్చు, మా కంచంత బలగం ఉంది, మేము మాత్రం వదులుకోం అంటే ఏంటి దాని అర్థం? దేవుణ్ణైనా వదులుకుంటాం, నిన్నైనా వదులుకుంటాం, కానీ మా బంధువులను వదులుకోమని చెప్పారు. ఎక్కడే నేను విన్నాను ఆ మాట. అలాంటి వారు ఎప్పుడు ఎదగలేరు. నువ్వు ప్రభు అన్నాడు విడిచిపెట్టాలి, వలలు విడిచిపెట్టండి అన్నాడు, విడిచిపెట్టేశారు. తల్లిని తండ్రిని వాళ్ళు కూడా విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసి ఏం చేశారు, యేసుని వెంబడించినందువల్ల ఏమైంది, వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చేయగలిగారు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగారు. మన జీవితంలో వదిలిపెట్టేటువంటి పరిస్థితి రావాలి. ఒక ఆమె అంటుంది, అన్న నేను పలానామే చూడిదిలు పంచుకుంటుందంట సలిమిడి, నువ్వే నీ చేత్తో, నీ సలవగల చేత్తోనే సలిమిడి చేయాలంట. ఈ సలవగల చేతితో సలిమిడి చేస్తే వాళ్ళకి సలవ వచ్చేస్తాయి కదా అని చాలా ప్రాధేయపడిందన్నా. సరే అమ్మ ఎంతగా బాధపడుతుందని నేను కూడా వెళ్ళానన్నా. వెళ్ళి నా చేతులతో చలిమిడి జుద్ది ఏమండి దాన్ని చక్కగా చేసి ఏం చేసింది, గస్తాలన్నీ అద్ది 3-4 వండలు చేసి ఈ లోపల ఉండి ముసుకేసుకుని ప్రార్థన చేసుకుంటా చలిమిడి శుద్ధులిచ్చి పంపించింది. ఏమంటారు దేనికి? చూడండి, మన జీవితంలో దేవుడు అంటున్నాడు మీరు పారిపోండి. మీరు పారిపోయేటువంటి స్థితి నా జీవితంలో ఉండాలి. విడిచిపెట్టుట. చూడండి, ఈ పారిపోవుట అనేది మన జీవితంలో లేకపోతే మనం చాలా కష్టమైపోద్ది. ఇంకేమంటున్నాడో తెలుసా, నిర్గమకాండ 20:3-4 మనం చూస్తే ఏమంటాడో చూడండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏమంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కంటిన్యూ చూడండి, ఏమంటాడు, పైన ఆకాశం అంతే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద ఉన్నటువంటి నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడైన, చూడండి ఎవరి దేవుడు అంట, ఎవరి దేవుడు? మన దేవుడు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఏముంది మన దేవునికి ఇప్పుడు చెప్పండి, ఏముంది? నీకే కాదు రోషం, దేవునికి కూడా రోషం ఉంటుంది.
దేవుడికి ఎంత రోషం ఉంటుందో తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నా 10వ సంవత్సరంలో నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను. 10 కానీ 11 కానీ, 11వ సంవత్సరం వేసుకోండి, లేకపోతే 11వ సంవత్సరంలో ప్రభుని తెలుసుకున్నాను. అన్య సంబంధమైన ఆచారములకు అన్నీ వెళ్ళేవాడిని, మారు మనసు లేదు. 24వ సంవత్సరం మారు మనసు ప్రభు ఇచ్చాడు. ఈ 13 సంవత్సరాల మధ్యలో వ్యవధిలో అన్య సంబంధమైన ఆచారాలకు వెళ్ళాను, అనేకమైనవి చేశాను. కానీ ఏనాడు విగ్రహ పలహారం అనేది పట్టుకుని ఎరగను, తిని ఎరగను. నేను ఎన్నడూ తినలేదు. 11వ సంవత్సరంలో ప్రభువుని తెలుసుకున్నాను. విగ్రహ సంబంధమైన తినకూడదనేది ఒక చోట వాక్యం విన్నాను. అంతే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎరగను. ఒకరోజు మా నాన్నగారు అంతా విగ్రహారాధన చేసేవాడు కాదు, మా అమ్మగారు బహుగా విగ్రహారాధన చేస్తూ ఉండేది. ఒకరోజు మార్కెట్ దగ్గర అక్కడ గుడి ఉంటే గవ్వ సైకిల్ స్టాండ్ చేసి ఉండరు, అప్పుడే వస్తానని గవ్వ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ గుళ్ళో పలహారం పెడుతుంటే గవ్వ వెళ్ళి దోషుడు బట్టి దోషుల్లో పలహారం తీసుకొచ్చి ఎవరై తినరా, తినంటున్నాడు. నేను తిన్నాం. మా ఇంట్లో అందరం ప్రార్థన చేసేవారమే. నేను అన్నాను. తినో, పట్టుకో తినో, నేను తిన్నా అనేటప్పటికీ అబ్బా ఎన్ని తిట్టులు తిట్టాడండి, పిచ్చ తిట్టులు తిట్టాడు. ఇలాగైపోయావా, నువ్వు తినడానికి ఏంటి నీకు అని చెప్పి చాలా తిట్టులు తిట్టారు. కానీ ఎన్నడూ నేను దాన్ని ముట్టుకుని ఎరగను. చూడండి, నీ జీవితంలో ప్రభు చెబుతున్నాడు, నేను రోషము గల దేవుడను. ఏమన్నాడు? రోషం ఉండాలి. నీకు నాకు భక్తి చేసేటప్పుడు రోషం ఉండాలి. మన దేవుడు రోషం కలిగిన వాడైతే మనం కూడా ఎలాగ ఉండాలి చెప్పండి? మనం కూడా రోషం కలిగినటువంటి వారంగానే ఉండాలి. మన దేవుణ్ణి పరుగు తీసేస్తే ఎలాగ మనం? చూడండి, ఇక్కడ యోసేపు ఎంత రోషం కలిగి ఉన్నాడు, ఎంత అవకాశం దొరికింది ఆ ఇంటిలో ఎవరైనా ఉండారంటే ఎవరు లేరు, భర్త లేరు, ఏమని ఎవరు లేరు, వారిద్దరే ఉన్నారు. ఒకవేళ యోసేపు పాపం చేసిన బయటికి పొక్కకుండా అయిపోద్ది. అంత అవకాశం. ఈ అవకాశానికి ఏమైనా లొంగిపోయాడా? లొంగిపోలేదు. చూడండి, మన జీవితంలో ఎన్నిసార్లు వంగిపోతూ ఉంటాం. ఒక యవనస్తుడిని రేపల్లో మేము నడిపిస్తూ ఉండేవారు. ఆ యవనస్తుడు చక్కగా భక్తికి వస్తూ ఉండేవాడు, భక్తి చేస్తూ ఉండేవాడు. ఏమైపోయింది? క్రమముగా వచ్చేటువంటి వాడు అకస్మాత్తుగా ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు అతనంటే, ఒక అమ్మాయి, ఎరుగుండమ్మాయి రేత్రిపూట 12 గంటల బండికి దిగి నన్ను పలానా ఊరి వరకు డ్రాప్ చేయి, నువ్వే అటే వెళ్తావు కదా అంటే ఆ అమ్మాయిని ఎక్కించుకొని ఆ అమ్మాయితో పాపంలో పడిపోయాడు. నేటి వరకు పికప్ కాలేదు. నేటి వరకు దరిద్రమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. చూడండి, ఇక్కడ పాపము నుండి నీకు అపవాది ఏం చేస్తాడు? అవకాశము కనుక చేస్తూ ఉంటాడు. పడడానికి, పాపంలో పడడానికి ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. నీ నిగ్రహ శక్తిని కోల్పోతే, నువ్వు పాపంలో గనక పడితే, లేకపోతే మగప్రీతితో నువ్వు విగ్రహ సంబంధమైనటువంటి కర్మకాండలతో కూడిన ఆచారములకు గనక మనం వెళ్తే మన జీవితంలో ఎంతో నష్టపోతూ ఉంటాం. మా నాన్నగారు నేను ఒక స్నేహితుల వల్లే ఉండేవారు. నా మాట ఎన్నడూ కూడా కాదని అరగడు ఆయన. ఇల్లు మొత్తం ఆజ్ఞాపించేదాగా ఉంటుంది. నేను ఎన్నడూ కూడా తప్పు మార్గం నడిచేవాడిని కాదు, వారికి తప్పుడు సలహాలు ఇచ్చేవాడిని కాదు, కరెక్ట్గా చెప్పేవాడిని. కాబట్టి నా తోబుట్టువులు ఏంటి, నా తల్లిదండ్రులు ఏంటి, మొత్తం నా మాట వినేవారు. మేము స్నేహితుల్లాగే ఉండేవారం, మా నాన్నగారు నేను.
నేను మారు మనసు పొందాను. ఏమండి, 88లో మారు మనసు పొందిన తర్వాత దేవుని పరిశుద్ధాత్మ నన్ను దర్శించింది. ఆ చర్చిలో చెప్పబడినటువంటి మాటలు, మా గురువుగారు చెప్పినటువంటి మాటలు నా హృదయంలో ఉండి, ఒకరోజు స్నానం చేస్తూ ఇంటి దగ్గర నన్ను టవల్ ఇవ్వను అన్న భార్యని. ఆమె ఏం చేసింది, టవల్ తీసుకుని వచ్చి, ఇదిగోనయ్యా అంటే ఈ టవల్ కాదు, అంతకుముందు కామన్గా వాడబడేటువంటి టవల్ ఇది, కాబట్టి ఈ టవల్ కాదు, నా టవల్ అన్నానో లేదా మన టవల్ అన్నానో నాకు అర్థం కాదు, కానీ ఈ రెండిట్లో ఒకటి వాడాను. అక్కడ మా నాన్నగారు అన్నాడు, అంటే నువ్వు టవలు, నీ టవలు వేరుగా పెట్టుకుంటావా, మేమందరం పనికి రాని వాళ్ళమా? అక్కడ వేరే అయిపోయింది. ఎంత ప్రేమగా ఉండేటువంటి కుటుంబంలో ఈ ఒక్క మాటేనండి, ఈ ఒక్క మాటను బట్టి ఏం జరిగింది? 10 సంవత్సరాలు బద్ధ శత్రువులు అయిపోయారు నా తల్లి తండ్రి. బద్ధ శత్రువులు ఇంట్లో నిలవలేకపోయారు. నేను నిలవలేక నేను వెళ్ళిపోయాను. మరలా నేను తిరిగి 3 నెలలు మరలా బయట లోపలికి వచ్చాను. మరలా నా తల్లిదండ్రులు నాకు చెప్పకుండానే ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోయి ఎంతగా ద్వేషించారంటే నన్ను చెప్పలేనంతగా ద్వేషించారు. 10 సంవత్సరాలు ఎడబాటు అయిపోయింది. తర్వాత అదే తల్లిదండ్రులు మరలా తిరిగి దేవునికి లోబడి మారు మనసు పొంది పరలోక రాజ్యం వెళ్ళటానికి సహాయం చేశారు. నీ దగ్గర దమ్ము లేకపోతే కలిసిపోతావు. దమ్ము ఉండాలి, భక్తి చేసేటప్పుడు దమ్ము ఉండాలి. చూడండి, ఒక 10 సంవత్సరములో ఎలాగైపోయారు వారు? శత్రువులుగా అయిపోయారు. అయిపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు మార్పు చెంది పరలోక రాజ్యములో ఉన్నారు ఈ దినం. మా గురువుగారు అంటూ ఉండేవాడు, మూతులు నాకే భక్తి చేయకూడదయ్యా అని. ఏ భక్తి చేస్తున్నావు నీవు? పారిపోయే భక్తి చేస్తున్నావా? దూరముగా పారిపోయాడు యోసేపు. ఇక్కడ చూస్తున్నాడు, విగ్రహములకు దూరముగా పారిపోండి, నేను రోషము గల దేవుడను, రోషము గల దేవుడను. ఏది భక్తి? భక్తి చేసేటప్పుడు శక్తిని చూడాలి. ఒక దెయ్యముని గడగడలాడాలంటే ఏం చేయాలి? దేవునికి నువ్వు గడగడలాడుతూ నేర్చుకోవాలి. అప్పుడు దెయ్యం నీకు గడగడలాడద్ది. దేవుని దగ్గర నువ్వు గడగడలాడకపోతే దెయ్యం నీకెందుకు గడగడలాడద్ది? కాంప్రమైజ్ అయిపోతే, అన్నిటితో కలిసిపోతే నీవేం చేసేది? భక్తి. దేవుని యొక్క శక్తిని చూడలేం, దేవుని యొక్క బలమును చూడలేం, ఆయన ప్రభావాన్ని చూడలేం. నా తల్లిదండ్రులు ఎంత ద్వేషించారో చివరికి అంత ప్రేమించారు వారు. నా తల్లి నా చేతుల్లోనే నా భార్యని ఎంత ద్వేషించిందో అంత దగ్గర అయ్యి నా భార్య చేతుల్లో చేతి పెట్టి చచ్చిపోయింది ఆమె. నా తండ్రి చక్కటి మరణం దేవుడిచ్చాడు. ఆయన కూడా అన్నీ సరి చేసుకుని చక్కగా పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడు. దూరమైనట్టు కనబడతారు, నీకు దూరమైనట్టు కనబడవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో నేమని నువ్వు భక్తి చేసేటువంటి పరిస్థితుల్లో రావాలి. ఎక్కడికి పరిగెత్తాలో చూడండి, జీవిస్తాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనములో ఎక్కడికి పరిగెత్తమంటాడో చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం దయచేసి సహాయం చేయండి. చూడండి ఏమన్నాడు? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుందురు. ఇప్పుడు కొట్టిన చోపట్లు. ఎలాగంట? నువ్వు ఎలాగ పరిగెత్తాలి? సురక్షితము కలిగిన ప్రాంతాన్ని ఎన్నుకోవాలి, పరిగెత్తాలి. పరుగులు తీసే వ్యక్తిగా ఉన్నావా? మా ఇంటి దగ్గరలో పెద్ద జాతరలు పెట్టుకున్నారు. వీరిళ్ళకో ఏదో అంటారు. 2 రోజులో 3 రోజులో భయంకరంగా చేశారు. మేము ఇలాగ సేవకి వెళ్ళిపోయాం. ఆదివారం మనం తిరిగి ఉండం ఇంటి దగ్గర. ఉదయకాలం ఉండేది మేము ఇంటి దగ్గర 8 గంటల వరకే, తర్వాత ఉండం. చేసుకున్నారు. ఏమైంది? అలాగ చేస్తూ ఉండగానే
టపాసులు వేసారా, వాళ్ళ ఇంటి మీద పడింది, ఇల్లు కప్పు అంటుకుని పెద్ద 10 గజాల దాకా మంటలు వేసినాయి. గవ్వ అక్కడ ఉన్నోళ్ళు ఒక 20 మంది వెళ్ళారు, లాగేశారు, ఆర్పేశారు. అది వేరే సంగతి. మృతులను పాతి పెట్టుకొననిమ్మ, నీవు వచ్చి నన్ను వెంబడించు, దేవుని వాక్యం అది. వారు ఏదో చేసుకుంటారు. ఒక ప్రార్థన, ఆదివారం మనం చర్చికి వచ్చేటువంటి ఆమె, ఆదివారం మన చర్చిలో ఆరాధనలో ఉన్నటువంటి ఆమె, 2 వ్యక్తులు వెళ్ళి పనిమాల దానిలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఏదో చేస్తుంటే దాని దగ్గరికి వెళ్ళేలాగా చూశారు. గంటల తరబడి అక్కడ నిలబడ్డారు. చాలా బాధ వచ్చింది. చూడండి, చాలా బాధ వచ్చింది. ఎప్పటి నుంచి వాక్యం వింటారు వీళ్ళు? ఒక ఆమె క్రొత్త ఆమె వస్తే వచ్చుద్ది, లేకపోతే లేదు, ఆమె లెక్కలు కాదు. ఒకళ్ళు 25 సంవత్సరాలు విశ్వాసి, 25 సంవత్సరాలు విశ్వాసి దూరముగా పారిపోమంటే ఈమె దగ్గరగా వెళ్ళి దాని గురించి అందరితో ముచ్చటించుద్ది, ఇదే అదే అని. అయ్యో, ఏమీ కర్మ, పారిపోయే భక్తి లేదే. అందుకనే 25 సంవత్సరాల్లో నువ్వు అభివృద్ధి కనుకుండా ఉండటానికి కారణం ఏంటి? భక్తిలో స్థిరత్వం రాకుండా పోవడానికి కారణం ఏంటి? నీ బలహీనమైన స్వభావాలు. చాలా వేదన పడ్డాను నేను. అప్పుడు ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యాను. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ప్రభు అంటున్నాడు, మీరు దూరముగా పారిపోండి. పారిపోయి భక్తి చేసేటువంటి మనస్సు మనకు ఉండాలి. అందుకని అంటాడు ఎఫెసీ 5:3 చూడండి. కావున మీరు ప్రియులై, ఎవరికి ప్రియులుగా ఉండాలి? ఎవరికండి? మనుషులకా? అమ్మో, వాడు నాకు ఎంతో చేశాడు, నేను ఎంతో చేయాలంటే. మా ఇంటి ఎదురుగుండా ఒక ఆమె వాళ్ళ అబ్బాయిది వివాహం చేస్తూ ఉంది, వాళ్ళ అమ్మాయిది వివాహం చేస్తూ ఉంది. నాకేదో గ్లాసు చదివించారంట, స్టీల్ గ్లాస్. ఎప్పుడు? బ్రతికున్నప్పుడు. ఎవరు బ్రతికున్నప్పుడు? నేను బ్రతికున్నప్పుడు. మారు మనసు పొంది చచ్చిపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్ళి. మా అమ్మగారు మా నాన్నగారు అడిగారు, అరే నీ వెళ్ళి అక్కడికి వెళ్ళి మనకు గ్లాస్ చదివించారు కదా. ఇదో పెద్ద జబ్బు అన్నమాట, చదివింపుల జబ్బు. ఏమి కొన్ని పల్లెల్లో చూస్తే మీరు బాధపడతారేమో, కానీ కొన్ని పల్లెల్లో చూస్తే రోడ్లెక్కి తిడతారు, మాకు పెట్టలేదని, నేను పెట్టానే అని. మీరు విన్నారు ఎప్పుడన్నా అలాంటి? నేను విన్నానండి, వీధికి ఎక్కి తిట్టారండి, మా తిన్నారే. చూడండి ఎంత దారుణమో తెలుసా. ఒక ఆమెకి జంగల్పల్లిలో అప్పు పెట్టాను, పెళ్ళికి అప్పు పెట్టాను. అయ్యా పెళ్ళి రాత్రి అవుద్ది, రేపు పొద్దున్న రండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానంది. వెళ్ళాను, ఆ చదివింపులు ఎవ్వడం పెట్టలేదంట. నేను అక్కడే నిలబెట్టి ఇక దుమ్మెత్తి పోస్తుంది ఒక్కొక్కళ్ళు, నువ్వు ఇవ్వలేదు, నువ్వు పెట్టలేదు, నేను ఎంత పెట్టానని. చూసారా, ఇది చాలా చెడ్డ అలవాటు. ఆమె ఏం చేసిందంట, నాకు గ్లాసు చదివించారంట. మా అమ్మగారు అంటుంది, మా నాన్నగారు, నువ్వు వెళ్ళి భోజనం చేస్తే చేయి, లేకపోతే లేదు, కానీ నువ్వు చదివింపు పెట్టిరారా అన్నారు. నేను అన్నాను, నేను లోకములో లోగడ నేను జీవించాను కాబట్టి వాళ్ళు నాకు పెట్టారేమో, అదంతా అయిపోయింది. ఇక ఇప్పుడున్నవాడు వీడు చచ్చిపోయాడు, ఇప్పుడున్నవాడు దేవుని బిడ్డ కాబట్టి నేను ఈ పని చేయను, నేను వెళ్ళనన్నాను అనేటప్పటికి తిట్టుకుంటా చేయకుండా, నువ్వేమో పెట్టించుకున్నావు, నీ పెళ్ళికి నువ్వైతేనేమో ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అన్నారు. అని ఏం చేశారు, గౌబాయిలు వెళ్ళి పెద్ద స్టీల్ గ్లాస్ కొనుక్కొని వచ్చి ఏమండి పేరేపిచ్చి వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చి భోజనం చేసి వచ్చారు. ఇద్దరు భోజనం చేసి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏమండి, ఒక నెల 1 సంవత్సరమో 6 నెలలు గడిచిన తర్వాత ఏమండి ఆమె ఏం చేసింది, ఏదో అమ్మగారికి ఆమెకి ఏదో గొడవ వచ్చింది, దేనికి వచ్చిందో తెలియదు. ఆ గొడవ వచ్చినప్పుడు రయ్యని గ్లాసు నడుచుకుంటూ మా ఇంటికి వచ్చేసింది. నడుచుకురావటం అంటే ఆమె తీసుకుని వచ్చేసింది అనమాట. ఇచ్చేది, ఇదిగో నీ గ్లాసు ఎవడికి కావాలని మొహన పడేసింది. సరే మా అమ్మగారు అంది, ఇలా గ్లాసు పడేసిందిరా, లేదులే ఆమెకి అలాగే అంటదిలే, ఇచ్చిన పొమ్మన్నాను. మళ్ళీ వెళ్ళి ఇచ్చి వచ్చింది, మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేసింది.
ఇచ్చిన తర్వాత ఈమె ఏం చేయను రాంది, ఇక వద్దు పెట్టు లోపల పెట్టు అన్నాను. ఈ లోపల పెట్టింది, చూసింది 2 రోజులు చూసింది, ఇంకా ఇచ్చుద్ది 2 రోజులు చూసింది ఇచ్చుద్దని ఇవ్వలేదు. ఇవ్వపోయేటప్పటికి ఇప్పుడు ఏం చేసింది, వసే నాది తిన్నారే అంది. దాన్ని పూర్తి చేసుకోండి మీరేంటో తింది. చూడండి ఎంత భయంకరం. నువ్వు అది తినకుండా ఉంటే బాగుండేది కదా, ఆ రోజు నువ్వు వెళ్లకుండా ఉంటే బాగుండేది కదా. దేవుని సన్నిధిలో మనము దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని జీవించే స్థితిలో ఉంటున్నామేమో. అందుకనే నువ్వు బంధువుల్లో చిక్కుబడిపోతావు, నీ కులంలో చిక్కుబడిపోతావు, అందుకనే దేవుని దగ్గర చిక్కులో పడిపోతావు. దేవుడు నీకు బలమైనటువంటి వ్యక్తినే నీ దగ్గర పెడతాడు. బలమైనటువంటి వ్యక్తిని నీ దగ్గర పెట్టి అతని ద్వారా నీ స్టాండర్డ్ ఏంటో చూడడానికి దేవుడు ఇక్కడ కార్యం చేస్తూ ఉంటాడు. ఏదైనా తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఏమండి అక్కడ పెట్టి ఏమండి ఆదామాముల యొక్క స్టాండర్డ్ చూడాలనుకున్నాడు దేవుడు. అవ్వ ఆదాముల యొక్క నిగ్రహ శక్తిని చూడాలనుకున్నాడు దేవుడు. నా మాట వింటారా అపవాది మాట వింటారా చూద్దామనుకున్నాడు దేవుడు. ఎవరు గెలిచారమ్మా? అపవాది గెలిచేదట్టు అయిపోయి దేవునికి తలవంపులు తెచ్చిన దౌర్భాగ్యుల్లాగా మిగిలిపోయారు అవాదాములు. మన జీవితంలో కూడా దేవుడిని ఇంటిలో పెడుతున్నాడు, లేదా నీ ప్రక్కన పెడుతున్నాడు, లేదా నీ బంధువుల్లో పెడుతున్నాడు. నాకు లోపడతాడా వీడు, వాడికి లోపడతాడా వీడు అని చెప్పి నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు తేలిపోయి దౌర్భాగ్యుడు అయిపోతున్నావేమో, దౌర్భాగ్యురాలు అయిపోతున్నావేమో నాకు తెలియదు. అందుకనే ప్రభు అంటున్నాడు మీరు పారిపోండి. అందుకని అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు 5:1 కావున మీరు ప్రియులైన. ఎవరికి ప్రియులుగా ఉండాలి మనం? దేవునికి ప్రియురాలుగా ఉండాలి. నువ్వు దేవునికి ప్రియులుగా ఉండగలుగుతున్నామా? ఎప్పుడు ప్రియులుగా ఉంటాం? మన బిడ్డల్ని ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాం? మనం చెప్పిన మాటకి విన్నప్పుడు, మనం చెప్పిన మాటకి లోబడినప్పుడు, వాడు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు వాడిని ఎత్తుకుని ఏం చేస్తాం? ముద్దులు పెట్టుకుంటాం, చాలా ప్రేమిస్తూ ఉంటాం వాడిని. వాడు ఎప్పుడైతే మన మాట అనకుండా ధిక్కరించి వాడి ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఎలాగుంటుంది? తల్లిదండ్రులకి ఎలాగుంటుంది? మొట్టమొదటి ఏం చేస్తాడు? తిడతాడు, ఫుల్గా తిట్టేస్తారు, తర్వాత బెత్తమాడేస్తారు, తర్వాత ఇంట్లోంచి కూడా గెంటేసే అవకాశాలు ఉంటాయి. మరి దేవుడి ఇంట్లో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా పారిపోగలుగుతున్నావా? చెడు నుండి, పాపము నుండి, అన్య సంబంధమైన ఆచారాల నుండి, దుర్మార్గత నుండి, దుష్టత్వము నుండి నువ్వు పారిపోయే వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో నీకు చలనం అనేది లేదు. ఏ శక్తి నిన్నేం చేయలేదు, ఏ దయ్యం కూడా నిన్నేం చేయలేదు. చూడండి దేవుని సన్నిధిలో ఎలాగుంటుంది. అమ్మాయి గారింటికి వెళితే అక్కడ ఒక ఆమె ఫోన్ చేసింది, ఒక సహోదరి ఫోన్ చేసింది, అయ్యా నాకు కాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, ప్రార్థన రావటం లేదు, ఒకటే మగత నా జీవితంలో. ఏమంటే ఇప్పుడు 1 రోజుల నుండి కూడా నేను ఏ మాత్రం కూడా ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇసుకుదల. ఇంకేంటంట, ఏమండి చంచలత్వంగా అయిపోయిందయ్య అని చెప్పి ప్రార్థన చేయయ్యా అంది. సరే కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తే భయంకరమైన చీకటి. ఆ చీకటి అంతా పోయేవరికి ప్రార్థన చేసి ఏమండి అలాగూ ప్రార్థన చేసి మరలా నేను ప్రార్థన చేస్తూ పడుకుంటే 12ంటికి ఏం పడుకున్నాను, 1 గంటకి ఆ దెయ్యం వచ్చింది, ఆ మీద ఉన్నటువంటి దెయ్యం. ఇంటి పేరు మాత్రం దారమంట, నా మీద వచ్చింది పేరు ఏదో చెప్పింది గుర్తులేదు. పట్టుకున్నాను, జుట్టు పట్టుకున్నాను. ఎంత కుస్తీ పట్టిందంటే మామూలు కుస్తీ పట్టలేదు నాతో. చాలా పోరాటం. ఈ పోరాటంలో ఏమంటే అది దొరకపోతే ఏం చేస్తున్నాను, కొరికి పారేసాను, ఇష్టం వచ్చినట్టు కొరికి. ఆపటి దాంతో బాగా కుస్తీ పడుతున్నాను. వెంటనే ఏమండి జ్ఞాపకం వచ్చేసింది, లేచి కూర్చున్నాను. లేచి కూర్చొని రావి ఎప్పుడు రా కమ్. దేవుని శక్తి నీలో ఉంటే దయ్యము నీ మీదకి వచ్చినది ఏం చేయలేదు. అందుకనే నువ్వు దేవుని దృష్టిలో నువ్వు
ఏమండి, అపవాది చేతిలో నుండి నువ్వు పారిపోయే వ్యక్తిగా ఉండాలి. పారిపోతున్నావా? నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతున్నావా? రక్షించుకోవాలి. అందుకని ఏమన్నాడు? సురక్షితమైన ప్రాంతమునకు నువ్వు తప్పించుకోవాలి. అదే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి. అందుకని అంటున్నాడు ఇక్కడ, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. ఎవరిని పోలి నడుచుకోవాలంట? దేవుని పోలి నడుచుకోవాలి. దేవునికి నేను ఇష్టమైన కార్యాలు చేస్తున్నానా? దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నాను నేను? దేవునికి ఇష్టమైన కార్యాలు నువ్వు చేస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు, సురక్షితంగా తప్పించుకోగలుగుతావు. లేకపోతే ఏమని ఓటమి పాలైపోతావు. ఓటమి, ఎక్కడ చూసినా మనకి ఓటమి 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 అనేటువంటి మాట ఏమండి నా జీవితంలో ఉండకూడదు. అది మారు మనసు పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు నా బేసిక్ అది. ఎక్కడ ఓటమి అనేది ఉండకూడదు. ఓటమి వచ్చినట్టే ఉంటుంది. ప్రార్థన ద్వారా గొప్ప జయాన్ని, దేవుడి గొప్ప జయాన్ని అనుగ్రహించు దేవుడు, ఆయన నామం గణపరచబడినట్లుగా నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా నా చిత్తము ఏది జరగకూడదు. ఏమైపోయినా పర్వాలేదు, కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, కానీ నా చిత్తము మాత్రం జరగకూడదు. నీ చిత్తము మాత్రమే జరిగించుకోండి ప్రభా. నా ప్రతి ప్రార్థనలో అది ఉంటుంది. దేవుని చిత్తమును నువ్వు నెరవేరిస్తే, అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొని. 3వ వచనం చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను మీరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మనం ఎన్నిసార్లు ఎత్తున్నాం పేర్లు? మాదండి, ఏమండి వాళ్ళండి పలానా స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చారండి. ఎంతమంది స్వాములు ఉన్నారమ్మా? ఎంతమంది స్వాములు ఉన్నారు? యేసు స్వామి ఒక్కడే. ఎంతమంది స్వాములు లేరు. నువ్వు మాట్లాడేటప్పుడు ఉచ్చరిస్తూ ఉంటావు, పలానా స్వామి దగ్గరికి వెళ్ళారండి, పలానా దేవుడి దగ్గరికి వెళ్ళి. ఎవడు దేవుడు? ఒక్కడే దేవుడు. నేనే మార్గము, నేనే సాక్ష్యము, నేనే జీవమును, నేనే మార్గము, నేనే జీవమును, నేనేగా కింకు యేసుని యొద్దకు రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. చూడండి, దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఫలానా దేవుడు అండి, ఫలానా దేవుడు అండి, నీ నోట ఎంపటే రాకూడదు. ఇది నీ నోట ఇది రానే రాకూడదు. యేసు దేవుడు ఒక్కడే మనకి. యేసు క్రీస్తు ప్రభు, ఆయన నామమును బట్టి మనం ప్రార్థన చేయాలి. అందుకని మీలో జాగ్రత్తము కానీ ఏ విధమైనటువంటి లోపము కానీ ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. చివరిగా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కూడా దయచేసి సహాయం చేయండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములలో అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, చూడండి దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను,
చంపివేయిపోతే ఏమవుద్ది? నేను చంపేస్తాయి. దాన్ని నువ్వు చంపాలి. ఇంట్లోకి ఒక పాము వచ్చింది, త్రాస్తాం. ఇంట్లోకి వెళ్ళటం చూసావు, బయటికి వెళ్ళటం చూడలేదు. హాయిగా నిద్రపోతావా? ఇంట్లో నిద్రపోతారా? ఎన్నడూ నిద్రపోరు. ఈ గదిలించి ఈ గదిలించి ఈ గదిలించి ఏ మూలందో ఇల్లు మొత్తం గాలించి 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 దాన్ని పట్టుకునే వరకు నిద్రపోరు. దాన్ని బయటికి పంపించే వరకు నిద్రపోరు. మరి ఎన్ని పెట్టుకుని ఎలా నిద్రపోతాం? అందుకని అంటున్నాడు ఇక్కడ, ఫస్ట్గానే పెట్టాడు, జారత్వమే కానీ, అపవిత్రతే కానీ, కామకత్వమే కానీ, దురాశే కానీ, విగ్రహారాధనైన ధనాపేక్షను మీరు చంపివేయండి. చంపివేయాలి. చంపివేయకపోతే మనం చచ్చిపోతాం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. చూడండి, దేవుని ఉగ్రత మన మీదకి రాకూడదు. రాకూడదంటే మనం పారిపోవాలి. విగ్రహారాధనైన ధనాపేక్ష, ఒకవేళ ధనమే విగ్రహం అయిపోతూ ఉంటుంది. నేను కూడా బట్టల షాప్ అప్పుడు మారు మనసు పొందక ముందు ఏమండి, ఆ గల్లాలో పొద్దున్నే సాంబ్రాణి కడ్డీలు వెలిగించి, హోటల్ ఏముండే కాదు, రెండుండే వైట్ నిమ్మకాయలు ఎండుమిరపకాయలు అక్కడ ఏలాడి తీసేవాడిని. దేనికి చెప్పండి? దిష్టి తగలకుండా షాప్కి. తర్వాత గల్లాలో ఏంటి ఏమండి, అగరపుల్లలు వెలిగించి దానిలో పెట్టి మూతేస్తే ఆ పొగతో నిండిపోతే ఏదో కలిసి వచ్చుద్ది. ఏం కలిసి వచ్చుద్ది? అదే విగ్రహారాధనైన ధనాపేక్ష. ఇప్పటికి కూడా మన వాళ్ళు కింద రూపాయి కానీ 100 రూపాయల నోటు కానీ పడితే అది ఏం చేస్తారు? ఇలా తీసుకుని ఇట్లా అద్దుకునే రకాలు కూడా లేకపోలేదు, ఉన్నారు వాళ్ళు కూడా. కానీ అలాంటి చేయకూడదు. మనం ప్రార్థన ద్వారా ప్రతి దానిని జయించాలి. అది విగ్రహారాధన కావచ్చు, అన్య సంబంధమైన ఆచారాలు కావచ్చు, నీ శరీరాశి కావచ్చు, ప్రతి దాన్ని కూడా నువ్వు జయించే శక్తి కలిగి ఉండాలి. జయించేటువంటి శక్తి దేవుడు నీకు అనుగ్రహించనుగాక. దేవుని చిత్తమైతే ఇదే వాక్యం మరలా రేపు బుధవారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.